సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, భగవద్గీత ఇది చదువుకుంటే చాలు మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలుకి సంబంధించి ఒక స్పష్టత ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంటే సంపూర్ణ జీవితానికి సంబంధించి పూర్తి సారాంశం మనకి భగవద్గీతలో ఉందంటారు. అంతేనండి? అది ఎలా? నిజంగా ఒక్కసారి మనం భగవద్గీతను చదువుకుంటే చాలా వరకు విషయాలు మనకు తెలుస్తాయేమో కదా. ఇప్పుడు భగవద్గీత ఏ భాషలో ఉంది జయ? జనసామాన్యానికి ఏ భాష అర్థమవుతుంది? తెలుగులో లేదు, సంస్కృతంలో ఉంది. అవును, దానికి అర్థమో తాత్పర్యమో మనం తెలుసుకోవాలి. మామూలుగా మనం భగవద్గీత చదవటం అంటే సంస్కృత శ్లోకాలు చదివేసుకున్నాం అనుకో, 9వ అధ్యాయం పూర్తిగా నోటుకొచ్చు, పిల్లలకు కూడా వస్తాయి. పిల్లలకి భగవద్గీత నేర్పిస్తారు, గడగడ చెప్పేస్తారు. పిల్లలకి వస్తే పిల్లలు ఇంట్లో చదువుతుంటే తల్లికి తండ్రికి కూడా వచ్చేస్తాయి. వాళ్ళు కూడా చిన్నప్పుడు నేర్చుకున్న వాళ్ళైతే వాళ్ళు చదివేస్తారు. అవును, ఈ భగవద్గీత నోటికి రావటం అనేది చాలా ఇంపార్టెంట్, మంచి విషయం. దాంతోపాటుగా దాని అర్థము, సారాంశము అర్థం కావాలి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. నువ్వు అడుగుతావు నన్ను, ఏదైనా చాలా మంచిది ఒకటి చెప్పండి నాకు అంటే, రోజు పరిశేచన చేసి భోజనం చేయండి అని చెప్తా. నీకు కాదు, ఒక అబ్బాయికి చెప్తా. ఇప్పుడు ఈ పరిశేచన చేయటం అనగానే వాడికి ఏమర్థమవుతుంది? అది క్రియ చెప్పాలి కదా. అంటే ఏంటి అనేది, అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఆ చేయటం వల్ల ఏం జరుగుతుంది అనేది చెబితే ఇంట్రెస్ట్ కలుగుతుంది, చేయగలుగుతాడు, ఫలితం లభిస్తుంది. అవును, అసలు మన దేశమే కాదు, వాడెవడో రోజు వంకాయ కూర తినండి మీకు ఆరోగ్యం చేకూరుతుంది. ముందు వంకాయ అంటే ఏమిటో చెప్పాలి, వాడికి తెలియాలి కదా, తెలియాలిగా. వంకాయ అంటే చెప్పాలి, అందులో ఎన్ని రకాల బ్రాండ్లో ఉన్నాయో చెప్పాలి, దాన్ని ఏ నూనెతో వండుకోవాలి, ఏ పదార్థాలు కలపాలి, ఎంతసేపు ఉండాలి, దాంట్లో ఉప్పు ముందేయాలా తర్వాత వేయాలా, ఎలా తరగాలి, మొత్తం క్రియ అంతా చెప్పాక వాడికి అర్థం కొంచెం తెలుస్తుంది. మన దేశం వాడే, మనవాడే. ఇప్పుడు మీ అమ్మాయి అనుకో, దానికి వంకాయలు తెలుసు, కూర రుచి తెలుసు. వంకాయకి కూర రుచికి మధ్యలో ప్రాసెస్ ఉంది చూడు, అది తనకి తెలియదు. అవును, కొంత బ్రీఫ్గా చెప్తే పై దేశం వాడికంటే మన దేశపు 10 ఏళ్ల పిల్లకి ఇది సులువుగా తెలుస్తుంది. అంతేగా. ఇంకా కొంచెం విజ్ఞత ఉన్నవాడు ఇంకోటి ఉంటాడు, వాడికి 5-6 రకాల వంకాయ కూరలు చేయడం వచ్చు. ఫలానా ఒక ప్రత్యేకమైంది నువ్వు అది చేస్తావు కదా, అలా కాదు, అందులో ఇంకా కొంచెం నువ్వులు వేయి, ఇంకో 2 మిరపకాయలు వేయి, ఒక చింతపండు వేయి అంటే నువ్వు చేసి చూపించక్కర్లా, ఈ 3 పదాలు చెప్తే చాలు, వాడి ఐడియాతో వాడు చేసేసుకుంటాడు. తేడా చూసావా ఎట్లా ఎట్లా ఉంది? 3 వేరు తరగతులుగా కనపడుతున్నారు ప్రజలు. అవును, మనం ఒక పిచ్చి వంకాయ కూర గురించి మాట్లాడుతున్నాం. మనం చేయవలసింది ఏంటి? భగవద్గీత పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని చిన్నతనం నుంచి వినే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. సడన్గా ఒక 30 సంవత్సరాలు వచ్చాక భగవద్గీతలో అన్నిటికీ సమాధానాలు ఉంటాయట అంటే వాడు పుస్తకం కొనుక్కొచ్చేస్తాడు, వంకాయలు తెచ్చినట్టే తిరిగేస్తాడు. ఏదో ఉంటుంది, అది ఎట్లా తెలుస్తుంది? ఇది ఎవరైనా చెప్పాలి, ఈ శ్లోకాలు చెప్పాలి, ఈ అధ్యాయంలో ఏ విషయం ఉందని చెప్పాలి. అసలు ఈ భగవద్గీత ఏ సందర్భంలో ఎవరికి ఎందుకు చెప్పారో చెప్పాలి. ఈ భగవద్గీత చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎటువంటి వాడు, ఆయన జన్మ ఎలాంటిది, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇంత కథను ఆయన ఎట్లా నడిపాడు, అదంతా చెప్పంగానే ఇందులో సగం మనకు అర్థమైపోతుంది. అవును, ఏం చెప్పదలుచుకున్నాడు భగవంతుడు. మొత్తం కథల భగవద్గీత అంతటికి ఆధారం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కేవలం కర్మల మీదే నీకు అధికారం ఉంది కానీ ఫలితం మీద నీకు అధికారం లేదు. నీ పని నువ్వు చేసుకుని పో అంతే. నువ్వు ఎందుకు పుట్టావో ఆ పని చెయ్యాలి, అదే నువ్వు సరిగ్గా చేయగలుగుతావు. ఫలితం సరిగ్గా వస్తుందా రాదా దాని మీద నీకు అధికారం ఏమీ లేదు, అది ఎట వస్తే అట వస్తుంది. నీకు ఏది పొందగలుగుతావో అది పొందజేస్తుంది, అంతేగాని నువ్వు ఏ ఉద్దేశంతో చేసావో అదే రాదు. ఈ క్లారిటీని మనకి ఎప్పుడు వస్తుంది? మనకి ఇంత భగవంతుడు ఇంత మటుకు తీసుకొచ్చాడు. ఈ కథని ఇక్కడ దాకా తీసుకొచ్చి యుద్ధం మొదలు పెట్టాక అతను బేలగా అయిపోతే అర్జునుడు, ఇంత యుద్ధం నేను చేయలేను, వీళ్ళందరినీ నేను చంపలేను, ఈ రాజ్యం కోసం ఇంత పని చెయ్యాలా అంటే ధర్మం కోసం చేస్తున్నావు నువ్వు, ఇది నీ కోసం చేసేది కాదు, నువ్వు చెయ్యాలి ఇది
అని చెప్పి యుద్ధంలోకి ప్రవేశపెట్టాడు. యుద్ధం తర్వాత ఏం జరిగింది అదొక విపరీత గాథ, అది వేరే సంగతి. యుద్ధానికి ముందు జరిగిన విషయం తెలిస్తేనే మనం ఇది భగవద్గీత మనకి అర్థమవుతుంది. అక్కడి నుంచి ఏ ఏ అధ్యాయాల్లో ఏమేమి ఉన్నాయి ఇది కూడా మనకు తెలియాలి. మామూలుగా చూడు, ఈ మన గురుచరిత్ర పారాయణ చేసే అలవాటు ఉన్నవాళ్ళు, సచ్చరిత్ర పారాయణ అలవాటు ఉన్నవాళ్ళు ఏదైనా టెన్షన్గా ఉంటే, ఒక ప్రశ్నకి సమాధానం రాకపోతే ఏదో ఒక పేజీ తీసి చదివి అందులో ఏదో చెప్పబడిన వాటితోటి మనం కనెక్షన్ పెట్టుకుని తృప్తి పొందుతాం. ఈ పద్ధతి ఉంది, చేస్తాం కదా. అవునండి. నువ్వు భగవద్గీత ఇప్పుడే చదవటం నేర్చుకుని నిన్ననే కొనుక్కు తెచ్చుకుని నువ్వు పేజీ తీస్తే నీకు ఆన్సర్ అర్థం కాదు, ఉంటుంది సమాధానం, నీకు అర్థం కావద్దు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి కదా నువ్వు. నీకు ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కుదురుతుంది? ఓ పిల్లాడు ఏడుస్తూ ఉంటే వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి అర్థమవుతుంది, నీకు నాకు అర్థం కాదు, కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఏ పిల్లవాడి దుఃఖం ఆ పిల్లవాడి తల్లికి, వాడికి ఆకలే, నిద్ర, కడుపులో నొప్పే, విసుగా, ఏదైనా వాంటింగా, బెంగ పెట్టుకున్నాడా, తల్లికి తెలిసిపోతుంది. నిద్ర టైము, ఆకలి టైము. ఎలాగా పిల్లవాడి మనసుని ఎలా చదివింది, వాడికి నోట్లో ఒక ముక్క లేదే, తల్లికి అర్థమైంది చూసావా. అలాగే ఈ భగవద్గీతలో ఏముందో చదువరికి అర్థమవుతుంది. అది అర్థం కావాలంటే దాని ఆత్మలోకి మనం ప్రవేశించాలి. భగవద్గీతామాతలో ఆత్మలోకి ప్రవేశించాలి అంటే చదవాలి, ఎక్కడైనా వినాలి, చెప్పించుకోవాలి ఎవరితోటైనా. అప్పుడు అందులోకి మనం ప్రవేశిస్తాం. మన జీవితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకి భగవద్గీత సమాధానం ఇస్తుంది. గీతాదేవిని పారాయణ చేయటం కష్టం, నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఏదైనా ఒక అనుభూతిని పొందారా రమ్మగారు? గీత చదవటం ద్వారా మీకు ఈ సమస్యకి పరిష్కారం అయింది లేదా ఈ సూచన లభించింది అనేది అట్లా ఏదన్నా అనిపించిందా? నేను చాలా పెద్ద కథ చెప్పాలి జయ. నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా భగవద్గీత మీద ఆసక్తి లేదు. ఎందుకు లేదో నాకు కూడా తెలియదు. ఇంట్లో ఎవరు అక్క వాళ్ళు చదివేవాళ్ళు? మా ఇంట్లో భగవద్గీత చదివే వాళ్ళు కూడా తక్కువే. మేమంతా విష్ణుదాసనామని చదువుకునేవాళ్ళం. ఓకే. భారతంలో ఏదో ఎందులో ఉంది ఇందులో ఉంది అని ఏమీ లేదు, అలా చదువుతుండేవాళ్ళం. నేను ఏదో లలితా శాస్త్రాలు అవి ఇవి ఏవో నేర్చుకున్నాను. వర్షాకాలానికి ముందు 9వ అధ్యాయం పారాయణ చేస్తే చదివితే వర్షాలు పడతాయని మా అక్కయ్య చెప్తూ ఉండేది, మంచిది అని. మా పెద్దక్కయ్యలు 5 వరకు ఈ భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కాలంలో, నా చిన్నప్పుడు కాదు, వాళ్ళు కూడా బాగా పెద్దవాళ్ళు అయ్యాక, నేను కొంచెం పెద్దాన్ని అయ్యాక. అయితే ఇందులో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని 25,000 అలా జప సంఖ్య 25,000 చదివితే పని అవుతుంది, అనుకున్న పనులు అయ్యేందుకు వీటిని ఇట్లా జపం చేసుకోవచ్చు అని ధ్యానమూర్తి పార్థసారథి మా అక్కయ్య జపం చేసింది, అది నాకు తెలుసు. ఏదో ఒక శ్లోకం తీసుకుని జపం చేయటం నేను ఎప్పుడు తిరిగేస్తుండేదాన్ని. నాకేం కోరుకుందో నాకు అర్థమయ్యేది కాదు, ఏ శ్లోకం చదవాలో నిర్ధారించుకోలేకపోయేదాన్ని. ఇలాగే చేస్తాను. అందరం ఇలా ఆటగాయితనంతో ఉంటాం. మన జీవితం కరెక్ట్గా ఏ మలుపు తిరగాలి అన్నది ముందే నిర్ధారించబడి ఉంటుంది, మాస్టర్ ప్లాన్ కదా. నేను సుమన్ టీవీలో చేరాక 1.5 సంవత్సరం గడిచాక కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్కి ముందే నేను ఎంఏ క్లాస్మేట్స్ ఉన్నాం మేము, ఒక 5-6. అందులో ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, భగవద్గీత రోజు చదువుదాము అని. సరే చదవటం అది ఎలా మొదలుపెట్టాము, జూమ్లో లేకపోతే ఏదో మన ఫేస్బుక్ కాదు, మన వాట్సాప్ గ్రూప్ కాల్లో అందరం ఒక 5-6 కనెక్ట్ అయ్యేవాళ్ళం. నేనే చదివేదాన్ని, లేదా శ్లోకం అంతం చదివితే నేను కిందున్నది గీతా ప్రెస్ వాళ్ళు వేసింది తాత్పర్యం చదివి అర్థంలోకి ఇంకా కొంచెం అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇది నేను ఎప్పుడు చేశానంటారు, నేను చిన్నతనంలో చేయలే ఈ భగవద్గీత చదువుకోవటం. ఇటీవల కాలంలోనే పూర్తిగా 4 సంవత్సరాలు అయిందనుకో, 3-4 సంవత్సరాల క్రితమే. అంతకుముందు దాకా కేవలం 9వ అధ్యాయం ఒకటే చదివాను, అక్షరాల నిజమే చెప్తున్నా. 9వ అధ్యాయం చదివితే వానలు పడతాయి, అదొక్కటే పాయింట్, ఇంకేం లేదు. ఈ చదవటం మొదలుపెట్టాక ఎలాంటి చేంజ్ వచ్చిందో నేను అప్పటిదాకా ఎప్పుడు అనుకుంటుండేదాన్ని, నేను మన జీవితంలో ఇలాంటి మార్పు ఎలా సంభవించింది, ఎలా నేను ఇక్కడ దాకా వచ్చాను, అసలు ఇదేంటి ఇంత లేట్ ఏజ్లో ఇలా ఒక కథ మొదలవటం ఏమిటి, ఇందులో ఇది నాకు ప్రొఫెషన్ అవ్వటం ఏంటి, నా ప్రవృత్తి ఇలా వృత్తిగా మారిపోవటం ఏమిటి అని ప్రశ్న ఉండేది నాకు. దేనివల్ల ఇలాంటి టర్న్ వచ్చింది అనేది తెలియలా నాకు. అది నాకు భగవద్గీతలో సమాధానం దొరికింది. అందులో భగవంతుడు చెప్తాడు, నువ్వు ఏదో ఒక ఉపాసన చేసుకుంటూ వెళ్ళు, ఈ జన్మలో నీ ఉపాసన పూర్తి ఫలితాన్ని నువ్వు పొందలేకపోతావు, మోక్షం పొందలేవు, నువ్వు మళ్ళీ పుడతావు, ఉపాసన చేస్తూ చచ్చిపోతావు మధ్యలో.
కానీ ఎవడైతే ఉపాసనాపరుడు వదిలేసి మరణిస్తాడో వాడు మళ్ళీ తన జీవితంలో ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుంచి మొదలవుతాడు అని. ఎక్కడ వదిలేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను కూడా అందరి పిల్లల్లాగానే అల్లరి పిల్లనే, పెద్దగా మాట వినేదాన్ని కాదు, సరిగ్గా చదువుకోలేదు, ఏదో ఏదో చదివాను అంతే. బాగా శ్రద్ధ అయిన చదువు, శ్రద్ధాళువుని కాదు, బుద్ధిమంతురాలని కాదు, నేను మామూలు పిల్లని అంతే. అలాంటి ఒక నాకు ఇలాంటి ప్రజ్ఞ ఎలా వచ్చింది అంటే ఇది ముందరి జన్మలోది అని భగవద్గీతే తెలియజేసింది నాకు. ఆ ప్రశ్న ఎప్పటికీ తీరని ప్రశ్నగానే ఉండేది. ఎక్కడ ఎవరినైనా కలిస్తే ఏంటి మీరు సడన్గా ఇలా ఎలా అయ్యారంటే నాకేం తెలుసు, ఈ కథలు చెప్పడం, ఈ మాట్లాడడం ఇది నాకు ముందు నుంచి ఉంది. ఒక రోజున సడన్గా నా లైఫ్లో ఒక టర్న్ వచ్చింది. అది మాస్టర్ ప్లాన్లోనే ఉంది, అది ముందు రాయబడి ఉన్నది అని భగవద్గీతలోనే చెప్పబడింది. నీ పని చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ఇది నా ప్రయత్నం ఏమీ లేదు, నేనేం చేస్తా రోజు అని చదువుకుంటూ ఉంటా. ఇది వరకు కాలక్షేపానికి చదివేదాన్ని, ఇప్పుడు ఎవరికైనా చెప్పటం కోసం చదువుతున్నాను. క్రమంగా నాకు తెలిసింది నేను ఎంతమందికో రుణపడున్నాను. భగవద్గీత వల్లే అర్థమైంది అది నాకు. ఎంతమందికో నా ఒక మాట వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, ఒక మాట వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది, ఒక మాట వాళ్ళు నాతో పాటు ఆనందిస్తారు దాన్ని. అలాంటి కొంతమంది కోసమే నేను ఇవాళ ఇక్కడ ఉన్నానని అర్థమైంది నాకు. ఇందులో నా గొప్పతనమో నా ప్రజ్ఞో కాదు, ఇలా రాయబడి ఉంది, అది జరుగుతోంది. దానికి నేనేం చేయాలి, త్రికరణ శుద్ధిగా నేనేం చేయాలో అది చేసేయాలి. నో చెప్పకూడదు, చెయ్యాలి. దాంట్లో నా జీవిక ఉంది, నాకు డబ్బు వస్తుంది, ఎంతో కొంత పేరు వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. భగవంతుడు ఏ దారిలో నన్ను పెట్టాడో ఆ దారిలో నేను సజావుగా, ఇందులో తప్పుడు మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ తెలియకపోతే నాకు ఇది తెలియదని చెప్పేయాలి. నేను ఎప్పుడు దాచిపెట్టుకోను ఆ విషయంలో. ఈ విషయం నాకు తెలీదు, ఇది నేను చెప్పలేను, నిర్మోహమాటంగా చెప్పేస్తా. అది చెప్పమని స్క్రీన్ కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి రమ్మగారు. ఈ విషయం మనకంత స్పష్టత లేదు, నాకంత అవగాహన లేదు అనే విషయం చాలా చక్కగా చెప్పేస్తారు మీరు. చెప్తాను, అది నాకు భగవద్గీత నుంచి వచ్చిన ప్రబోధమే. నీకు తెలియపోతే తెలియదని చెప్పు, తెలుసుకుని ఏది చెప్పగలిగితే అది చెప్పు. నీ వల్ల ఇప్పుడు నేనేది చెప్తా, కొంతమంది ఏమిటి అలా ఎలా కాదని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కానీ దాన్ని పాజిటివ్గా తీసుకుని అదే పని మీరు చెప్పారు, మేము చేసాము, మాకు బాగుంది అని చెప్పే కామెంట్లు 100 వస్తాయి. అంతే కదండి, 100 రోజు. మీరే మాకు నిద్రపోయే టైంకి ఏంటి బెడ్ టైం స్టోరీ నాదే బెడ్ టైం స్టోరీగా, నా వాయిసే బెడ్ టైం స్టోరీగా ఉన్న వాళ్ళు కనీసం 1,00,000 మంది ఉన్నారు మన వ్యూవర్స్లో. నేను ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట మీ కథే వింటాను, మధ్యాహ్నం పూట మీవే వింటాను. మీరే నాకు తోడు. నా ప్రెగ్నెన్సీలో మీ కథలే విన్నాను. నేను అనుకుంటా భగవంతుడు నేను అక్కడెక్కడో ఆపా, దాన్ని కంటిన్యూ చేసి అది ఇక్కడ నన్ను లాగాడు ముందుకి. ఇంతమందితో నా రుణాన్ని ఇలా తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అది మనకి భగవద్గీత వల్ల అర్థమవుతుంది. నాకు అట్లా అర్థమైంది. సూపర్, తప్పకుండా రియల్లీ గ్రేట్. చదువుకోండి, అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. దాన్ని మీ గీతాసారము మనకి గీతా ప్రెస్ వాళ్ళు విద్యాప్రకాశానందగిరి వారు రాసింది చాలా ఇష్టం నాకు. గబుక్కుని పేరు స్ట్రైక్ అవటం, ఆ పుస్తకం పేరు చెప్పలేకపోతున్నా. విద్యాప్రకాశానందగిరి గీతా ప్రెస్ వాళ్ళదే. మీరు అది గనక నిదానంగా చదివితే తాపీగా అర్థమవుతుంది. 3-4 ఫ్రెండ్స్ కలిసి ఒక సర్కిల్గా ఏర్పడండి. ఒకళ్ళు చదువుతారు, ఇంకోళ్ళు వినండి, మిగిలిన వాళ్ళు వినండి. టర్న్స్ తీసుకోండి. ఒకసారి వాళ్ళు చదువుతారు, ఒకసారి మేము చదువుతాం. మీకు మెల్లిగా ఇన్హిబిషన్స్ లేకుండా చదవటం అలవాటు అవుతుంది. తప్పులు ఉంటే కరెక్ట్ చేయబడతాయి. అవి మీ జీవితంలో తప్పుల్ని అది కరెక్ట్ చేస్తుంది. ఏవేవో పొరపాట్లు జరిగిపోతాయి, మనుషులం కదా, వాటిని కరెక్షన్ అవుతూ ఉంటుంది ఎక్కడో చోట. లాంగ్ రన్లో కరెక్ట్ అవుతుంది. తప్పకుండా గీతాని చదువుకోండి. గీతాదేవి మన పక్కన, మన వెనకాల అమ్మలాగా నుంచుంటుంది. మన చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది. మనకేంటంటే అలవాటు అవ్వాలి మనకు అది. ఆ చేయి పుచ్చుకుని నడవటం అనేది కనుక నేర్చుకుంటే ఇంకా అది చదవాలా, ఇది చదవాలా, అది నేర్చుకోవాలా ఏమొద్దు, ఒట్టి భగవద్గీతనే పట్టుకోండి. ఆమె మనని చక్కగా తీసుకెళ్ళిపోతుంది అన్ని చోట్లకి. మనం ఏది చేయాలో అది చేయిస్తుంది, ఏది చేయకూడదో అది మాన్పించేస్తుంది. వినడం నేర్చుకోవాలి మనం, అంతే. రైట్. నమస్తే గారు. నమస్తే.